వల్ల మలేరియా డెంగ్యూ లాంటి ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి తెలుసా. అందుకనే మన ఇంట్లోనే కాదు మన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా దోమలు లేకుండా నివారించగలిగే చర్యలు తీసుకోవాలి. దోమల్ని నివారించడానికి ఒక చిట్కా ఉంది. ఈ చిట్కా ఫాలో అయితే దెబ్బకి దోమలన్నీ ఫరారంట. మరి ఆ చిట్కా ఏంటో చూసిస్తే పోలా. చూడ్డానికి ఇంతే ఉన్నా దోమలు చాలా డేంజర్. దోమలు కుడితే డెంగ్యూ మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. వర్షాకాలం చలికాలంలో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. పరిసరాలు సరిగ్గా ఉండకపోవడం, కిటికీలు తలుపులు తీసి ఉండడం వల్ల బయటుండే దోమలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇక డెంగ్యూ దోమ కుడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. అయితే డెంగ్యూ దోమలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చట. దానికో చిట్కా ఉందని సోషల్ మీడియా అంటోంది. మనం నమ్మచ్చా? 2 ముక్కలుగా కోసి వాటిల్లో లవంగాలు గుచ్చితే ఆ వాసనకు డెంగ్యూ దోమలు దరిదాపుల్లోకి రావట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? అసలు దీన్ని మనం నమ్మచ్చా? డెంగ్యూ దోమలు అన్నవి మనకి ముఖ్యంగా మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం కానీ, మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, చుట్టుపక్కల ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం, లేకపోతే మనం మెయిన్ క్లెన్లీనెస్ సరిగా పెట్టుకోవడం అండ్ డోర్ మెషెస్ పెట్టుకోవడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మనం ఈ డెంగ్యూ దోమలు కానీ ఎలాంటి దోమలనైనా మనం అరికట్టచ్చు. ఇలాంటి నిమ్మకాయ పెట్టడం వల్ల, లేకపోతే ఎగ్ ఇవి పెట్టడం వల్ల, ఇలాంటి వాటి వల్ల అవి ఏమీ అంటే దోమలకి ఏమి ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే మన జాగ్రత్తలు మనం ముఖ్యంగా తీసుకోవాలి. ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్త కేవలం అది అబద్ధమే. ముఖ్యంగా వైరల్ అవుతున్న ఇది నిమ్మకాయ మీద లవంగాలు పెట్టడం అన్నది. సో ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయకుండా మనం మంచి జాగ్రత్తలు, శుభ్రమైన పరిసరాలు పెట్టుకోవడం ముఖ్యం. విన్నారుగా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దోమలు రాకుండా ఉంటాయి తప్ప ఇలాంటి చిట్కాలు పాటిస్తే కాదు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఫేక్ న్యూస్.